వచ్చేసి మనకు చేపల చెరువు. దీని గుంత లోతు వచ్చేసి 15 ఫీట్లు తీసుకున్నాం మేము. దీంట్లో వెరైటీస్ ఏమున్నాయంటే కొర్రమట్టలు, బంగారు తీగలు, రొయ్యలు, ఇలాంటి 3 వెరైటీస్ని మేము డెవలప్ చేస్తున్నాము. దీనికి మేము ఫీడింగ్గా ఏం వేస్తామంటే పేలాలు అంటారు కదా, మన్మరాళ్ళు, అవి వేస్తాము. తర్వాత తౌడు బెల్లాన్ని 2 ముద్దగా చేసి కలిపి దీంతో వేస్తాము వారానికి ఒకసారి. అలాగే దీని మీద మేము ఒక ఫ్రేమ్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఆ ఫ్రేమ్లో నాటుకోళ్ళను పెట్టి వాటికి తౌడు, నూకలు అలాంటివి వేసి దాని వేస్టేజ్ అంతా దీనికి రావడట చేస్తాము. అలాగే ఇంకొక వచ్చేసి దీని ఎక్సెస్ వాటర్ కూడా మనం దీంట్లో ఫిల్లింగ్ చేస్తాం. వాటర్ తగ్గిన కొద్దీ మన ఎక్సెస్ వాటర్ కూడా ఏంటంటే అక్కడ చూసుకున్నట్టయితే పశుగ్రాసానికి దీని ఎక్సెస్ వాటర్ అవుతుంది. అంటే చేపల వ్యర్థాలైన నీళ్ళని మనము పంట పొలానికి యూజ్ చేస్తాం. దాని ద్వారా కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా ప్రయత్నాలు చేసినాం, మేము చూసాము. ఇంకోటి దీంట్లో చేపలు కూడా చాలా అధిక మోతాదులో తొందరగా ఎదిగేలాగా ఉన్నాయి దీన్ని చూసుకున్నట్టయితే. ఇది మా చేపల చెరువు. అంటే మా కాన్సెప్ట్ వచ్చేసి మల్టీ ఫార్మింగ్, అంటే ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్, సమగ్ర వ్యవసాయ పద్ధతులు.